చిలకలూరిపేట 100 పడగల ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఇక పూర్తి సమాచారం మేరకు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా స్థానిక 100 పడగల ఆసుపత్రిని తీర్చిదిద్ది తీరుతామని మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ సహకారంతో పట్టణ ప్రజల వైద్య అవసరాలకు పెద్ద దిక్కుగా ఆ ఆసుపత్రిని త్వరలోనే సకల వసతులతో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట 100 పడగల ఆసుపత్రిని పరిశీలించిన ఆయన అన్ని విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు, వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఆయన ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. మెసేజ్ బయటికి ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఏరియా హాస్పిటల్ చాలా బాగుంది అన్ని రకాలుగా. అందుకనే ఎన్విరాన్మెంట్ బాగుండాలని చెప్తున్నాను సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ కన్నా ఇక్కడే బాగుందనేటువంటి పరిస్థితి వస్తుంది. రెండవది రూమ్స్ కూడా ఉన్నాయి. వాటి రూమ్స్కి ఏసీలు కూడా పెడితే రూమ్స్ కూడా తక్కువకి 700 రూపాయలకి ఇస్తున్నారు వారం రోజులకి. అది కూడా అంటే రోజుకు 100 రూపాయలు. ఏసీ పెడితే 200 రూపాయలకి ఇవ్వచ్చు, లేకపోతే 300కి ఇవ్వచ్చు. 7 రూములు ఉన్నాయి. పేదవాళ్ళల్లో కూడా ఆ పేమెంట్ కెపాసిటీ ఉన్నవాళ్ళు రూములు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే క్లాత్, బెడ్ క్లాత్ కూడా డిస్పోజల్ క్లాత్ వాడటం, లేదంటే ఈ క్లాతే వాడేటట్టు ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ క్లాత్ ఎవ్రీ పేషెంట్కి, లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ మార్చేటట్టుగా కూడా ఉండాలి. ఒకవేళ పేషెంట్ లాంగ్ రన్ పేషెంట్ మారుస్తూ ఉండాలి. దానికి తోడు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఈఎన్టీ, ఆర్థో, రేడియాలజిస్ట్ పోస్టులు కూడా కొన్ని గ్యాప్ ఉన్నాయి. పోస్టులు ఫిల్ చేసుకోవడం కూడా చేతగానటువంటి మంత్రి అయిపోయింది, కన్సర్న్ మినిస్టర్ అయిపోయింది. చేతిలో పని. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి, ఆలోచన ఉంటే సేవ చేయాలని. ఇది 5 నిమిషాల్లో చేయొచ్చు కన్సర్న్ మినిస్టర్. ఆ పని కూడా చేతగా రేడియాలజిస్ట్ కానీ, ఆర్థో కానీ, ఈఎన్టీ కానీ, ఎక్విప్మెంట్స్ కూడా ల్యాబ్ దోబిని కూడా పెట్టుకోవాలి. డిప్యుటేషన్ మీద వెళ్ళారు, ఇక్కడే షార్ట్ ఫాల్ ఉంది. దానికి తోడు డిప్యుటేషన్ మీద కొంతమంది వెళ్ళారు. ఆ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయటమో, లేకపోతే డిప్యుటేషన్ వాళ్ళు పర్మనెంట్ ట్రాన్స్ఫర్ చేసి గ్యాప్ ఫిల్ చేసుకోవడమో చెయ్యాలి. ఒక మంచి మినిస్టర్ వచ్చాడు, సత్యకుమార్ యాదవ్ గారు. ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దేటువంటి దానికి ఒకసారి నేను ఇన్వైట్ కూడా చేస్తాను. మెడికల్ అండ్ హెల్త్ నాకు మంచి స్నేహితుడు కూడా. ఆ విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో కూడా గ్యాప్స్ ఉన్నాయి.